హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు లైవ్ లో కోడిగుడ్ల టాస్క్ జరుగుతుంది. అసలు ఆ టాస్క్ చూడాలి. ఫుల్ ఆపోజిట్ గా ఉన్నారు టీమ్స్. ఒకవైపు నిఖిల్ క్లానా, ఇంకోవైపు అభయ్ క్లానా. నిఖిల్ క్లాన్ ఏమో మొత్తం కలిసికట్టుగా ఒక ప్లానింగ్ తో ఆడుతున్నారు. వీళ్ళు మొత్తం విడిపోయి కొట్టుకుంటున్నారబ్బా. అస్సలు సంబంధమే లేదు. ఒకరికి ముఖ్యంగా ఆ అబ్బాయి లీడింగ్ ఉంది చూడండి, ఎంత చెత్తగా ఉందండి. అంత చెత్తగా ఉంది. చెప్తా దాని గురించి ఎవరెవరు ఏం చేశారో. ఆ మణికంఠ చూడాలి, ఆ డ్రామాలేంటో, ఆ ఏడుపులేంటో. ఏంటి ఒక మూలకెళ్ళి ఏడుస్తున్నాడు కదా, ఇలా దీని పక్కన పెట్టి ఇలా ఏడుస్తున్నాడు. అలా ఎందుకు ఏడుస్తున్నావు అని అభయ్ అడిగాడంట. అడిగితే అన్నాడంట, నేను కెమెరాలు చూడకూడదని ఇక్కడ ఇలా పెట్టుకుని ఏడుస్తున్నాను అన్నాడంట. మరి నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు కదా, అప్పుడు మరి కెమెరాలు కనపడితే కదా, అవును అప్పుడు వినపడితే కదా అంటున్నాడంట. సో అది అబ్బాయి బయటకు వచ్చి సోనియాతో చెప్తున్నాడు, ఇలా చేస్తున్నాడు లోపల. అప్పుడు బిగ్ బాస్ చెప్పాడంట అబ్బాయి, మణికంఠ ఫిజికల్ గా ఫిట్ లేడు బిగ్ బాస్, తను ఎప్పుడు ఫిట్ అయితే అప్పుడు ఆడిపించుకుంటానని చెప్పాను అని చెప్పేసి బయటకు వచ్చేసాడు. ఇలా ఉంది వాళ్ళ టీం. ఒకళ్ళు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయే అస్సలు కంట్రోల్ లేదు టీం మీద. ఆ టీంలో ఎవరైనా ప్రాపర్గా ఉన్నారంటే ఒక్క నబీల్. అబ్బా పాప, మా నబీల్ కూడా టాస్క్ నుంచి అవుట్ అయిపోయాడు. ఇప్పుడు సంచాలక్ చేస్తున్నాడు ఆ కోడిగుడ్డు టాస్క్కి. వరుసగా మాట్లాడుకుంటూ వద్దాము. ఒకటి లైవ్లో జరిగినవి మాట్లాడుకుందాము, అలాగే లైవ్లో మనకి ఇప్పుడు ఎపిసోడ్లో చూపిస్తున్నవి కాకుండా హౌస్లో చాలా జరిగాయి. ఎపిసోడ్లో కాదు, హౌస్లో ఏదైతే లైవ్లో జరిగిందో అది మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా. అది కాకుండా హౌస్లో ఇంకా చాలా జరిగాయి. అంటే అది రేపటి లైవ్లో వస్తుంది. అవి కూడా మాట్లాడుకుందాం, సరేనా? మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వస్తుంది. వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు కుకింగ్కి టైం సెట్ చేశారనమాట. సో ఈ టైం ఏంటంటే వారానికి వీళ్ళకి 14 hours టైం ఇస్తారు. సో వీళ్ళు కుకింగ్లో ఏ పనైనా ఈవెన్ ఏమంటారు, కూరగాయలు కటింగ్ చేస్తున్నా కానీ ఆ 14 hours కట్ అవుతుంది అనమాట టైము. సో వీళ్ళు ఏం చేసినా ఫస్ట్ ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ రింగ్ చేయాలి, వీళ్ళు కుకింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఆ బెల్ ఆఫ్ చేసే వరకు టైమర్ తిరుగుతూనే ఉంటుంది. సో బెల్ ఆఫ్ చేసాక టైమర్ ఆగిపోతుంది. సో ఆల్రెడీ వీళ్ళు ఒక 1.5 hour అలా యూజ్ చేసుకున్నారనమాట ఇప్పటి వరకు. అంటే ఈ వారంలో వీళ్ళు 14 hours యూజ్ చేసుకోవాలి. 14 hours అయిపోయిందంటే అంతే సంగతిలో వీళ్ళు కిచెన్లో ఎలాంటి కుకింగ్ చేయడానికి వీల్లేదు. సో ఇది ఒకటి జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం, లేదంటే పాయింట్స్ వెళ్ళిపోతాయి ఎటో. నెక్స్ట్ ఎగ్స్ టాస్క్ ఫస్ట్ రౌండ్ జరిగింది. ఈ ఫస్ట్ రౌండ్ సంచాలకులు ఎవరు లేరు. సో బిగ్ బాస్ క్లియర్గా చెప్పిన రూల్స్ ఏంటంటే, పైన ఎగ్స్ పడుతూ ఉంటాయి కదా, కింద చెయ్యి పెట్టొద్దు అని చెప్పేసి చెయ్యి పెట్టొద్దు. అలాగే 2 రెడ్ లైన్లు గీశారు. ముందున్న రెడ్ లైన్ లోపలికి వెళ్ళాలి, అలాగే సెకండ్ రెడ్ లైన్ లోపలికి వెళ్ళకూడదు. సో అది రూల్. ఆ పైనుంచి పడుతున్న బాల్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేశారంటే టాస్క్లో నిఖిల్ క్లాన్ ఎలా ఆడుతుందో చెప్తా ఉన్నాను. నిఖిల్ క్లాన్ ఇద్దరేమో, ఒక్క నిమిషం పేర్లు రాసుకున్నాను. వీళ్ళు ఎంత ఇద్దరు, నిఖిల్ పృథ్వీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఓ పక్కన డిఫెండింగ్ చేసుకుంటున్నారు. విషయం ఏంటంటే నిఖిల్ టీంలో 2 ఏజెంట్స్ ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ లేడీస్. అభయ్ టీంలో ఉండడం 4 ఉన్నారు. ఎందుకు ఆదిత్య ఎందుకున్నాడో ఆయన గురించి కూడా మాట్లాడుకుందాం. మణి డ్రామాలు ఎక్కువ, గేమ్ ఆడినంతసేపు ఆడతాడు కానీ ఊరికే ఎక్స్ట్రా అరుపులు, ఎక్స్ట్రా కమాండింగ్ ఇవన్నీ మనకంటలో కనపడతాయి. అభయ తన లీడర్షిప్ ఏంటో తనకే తెలియదు. పోతే నెక్స్ట్ టాస్క్ ఉంది కదా అన్నట్టు ఆడుతున్నాడు. ప్రాపర్గా ఏమైనా ఆడుతున్నాడు అంటే నబీల్ ఒక్కడమ్మా ఆ టీంలో. సో ఇది అందుకే ఫస్ట్ వీళ్ళు నబీల్ని అవుట్ చేశారు. మంచి డెసిషన్ యాక్చువల్గా నబీల్ని అవుట్ చేయాలంటాం. ఎందుకంటే ఆ టీంలో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా బాగా ఆడుతున్నవాడు ఎవడైనా అంటే నబీలే. ఇక్కడ ఉన్నది ఇద్దరు, నిఖిల్ పృథ్వీ. ఇద్దరు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్, వాళ్ళు మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్. సో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే అటాకింగ్ చేస్తున్నారు, అలాగే డిఫెండింగ్ కూడా చేస్తున్నారు. నైనిక సోనియా వీళ్ళిద్దరూ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఎగ్స్ని. నెక్స్ట్ వచ్చి సీత విష్ణు వెళ్ళి ఎగ్స్ పట్టుకొస్తున్నారు. ఇది ఇంత కలిసికట్టుగా వీళ్ళు 6 ఉన్నారు. కలిసికట్టుగా ప్లాన్ చేసుకుని ఒకళ్ళేమో ఎగ్స్ పట్టుకురావడం, ఇంకొకళ్ళేమో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇంకో ఇద్దరు వేరే వాళ్ళు వస్తుంటే డిఫెండ్ చేస్తున్నారు, అలాగే వేరే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. ఇంత ప్రాపర్గా వీళ్ళు వెళ్తున్నారు గేమ్లో. సో అందుకే ప్రస్తుతానికి వీళ్ళే లీడ్లో ఉన్నారు. మనీ టీం గురించి, అభయ్ టీం గురించి చెప్దాం. ఏం చేస్తున్నాడో తెలియదు అబ్బాయి. ఒక్కళ్ళకి ఏంటో ప్రేరణ వెళ్ళిపోద్ది. చీఫ్తో తన మాట్లాడుకుంటుంది. ఒకసారి అబ్బాయి వచ్చేసి గట్టిగా అరిచాడు ప్రేరణ మీద, ఏంటి నువ్వు నిఖిల్తో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు, ఇక్కడ నేను చీఫ్ని లేనా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనే సరిగ్గా కంట్రోల్ చేసుకోవట్లేదు వాళ్ళ టీంని. యష్మి వెళ్ళిపోయి తనే మాట్లాడేసుకుంటుంది నిఖిల్తో, ఏదో చేస్తుంది. ఈయన ఆదిత్య ఉన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళ ఎగ్స్ మీద అటాకింగ్ స్టార్ట్ చేసింది ఎవరో తెలుసా?
వీళ్ళు ప్రేరణ ప్రేరణ వాళ్ళు స్టార్ట్ చేశారు. అక్కడేమో ఎగ్స్ పడుతున్నాయా, ఎంత తింగర్ గేమ్ అంటే ఈ అబ్బాయి టీంది. అక్కడ ఎగ్స్ పడుతున్నాయి. జస్ట్ ఫస్ట్ 9 కాను సోనియా అనుకుంటా కొన్ని ఎగ్స్ తీసుకొచ్చి అందులో వేసారబ్బా. వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ అటాక్ స్టార్ట్ చేశారు. అక్కడ ఇంకా ఎగ్స్ పడుతున్నాయి కదా, ఫస్ట్ నువ్వు ఎగ్స్ తెచ్చుకో, ఎగ్స్ తెచ్చుకోకుండా వాళ్ళ ఎగ్స్ మీద పడతావు. వాళ్ళ ఎగ్స్ మీద పడ్డారా, పడితే పృథ్వీ పరిగెట్టుకెళ్ళి ఆపడానికి ట్రై చేశాడు. ఫస్ట్ అటాక్ చేసింది వీళ్ళ, మళ్ళీ వీళ్ళ టీం అంతా లోపల కూర్చొని అంటది వాళ్ళ టీంలో అసలు హ్యూమానిటీ లేదు, మానవత్వం లేదు, మీద పడిపోతున్నారంటే. ఫస్ట్ అటాక్ ఎవరు స్టార్ట్ చేశారు, వీళ్ళే స్టార్ట్ చేశారు. సో ఇది జరిగింది. లైవ్ చూడలేని వాళ్ళకి అర్థమవుతుంది కదా, మళ్ళీ ఎపిసోడ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది జరిగిందనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏమైందంటే వీళ్ళ టీం నుంచి 1 minute. సో ఈ అటాకింగ్ స్టార్ట్ చేసింది అభయ్ టీం కదా. సో అటాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు పృథ్వీ వెళ్ళాడు. పృథ్వీ చేసిన మిస్టేక్ ఏంటంటే తన డిఫెండింగ్ వేరే వాళ్ళని పీకడం ఎలా ఉందంటే మెడ పట్టుకుని లాగేస్తున్నాడు. అది చూసుకోవట్లేదు ఆ మెడకు తగులుతుంది, హట్ అవుతుంది అని. సో అది పృథ్వీ చేసిన మిస్టేక్. ఆ మెడ పట్టుకుని అంటే తను డిఫెండ్ చేసుకుంటున్నాడు, కానీ డిఫెండ్ చేసినా అటాక్ చేసినా అవతల ఎంత హట్ అవుతారో పట్టించుకోకుండా చేస్తున్నాడు. అదొక్కటి పృథ్వీ చేసిన మిస్టేక్. అభయ్ టీం గురించి వాళ్ళ గేమే సరిగ్గా లేదు అసలు. ఏ రకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిటీ లేదు, అక్కడ ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి ఆయన వీళ్ళేమో అటాక్కి వెళ్ళారా, ఈ అటాక్ వీళ్ళు చేశారంటారు. రెండు ఆదిత్య గారు. ఈయనేమో ఎప్పుడైతే ఆ పృథ్వీ మెడ పట్టేసుకున్నాడు కదా, పాపం ఆయన హట్ అయ్యాడు, దెబ్బ తగిలింది. సో వెనక్కి వెళ్ళి అక్కడ డిఫెండింగ్లోనూ ఆ ఎగ్స్ దగ్గర కూర్చోవాలి కదా, మళ్ళీ వస్తాడు. వచ్చి ఇక్కడికి వచ్చి రాకండి మీదకి వచ్చేస్తున్నారు, తిని వెళ్తాడు అనమాట. కొంచెం ముందుకెళ్తాడు, రాకండి, ఆ ఫిజికల్ వైలెన్స్ వద్దు అంటుంటే ఇంకప్పుడు ఆ పక్క నుంచి విష్ణును సోనియా అరుస్తారు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, వస్తారు, మళ్ళీ మమ్మల్ని డిఫెండ్ చేసుకోవద్దు అంటున్నారు, మీరు అంత భయం అయితే వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి. సో ఇది ఈయన ప్రతిదానికి భయపడిపోయినప్పుడు వెళ్ళొద్దు కదా. పృథ్వీ ఎప్పుడైతే పట్టుకున్నాడో పీక మళ్ళీ అక్కడ పట్టేసుకుంటాడా అని భయపడిపోయాడు. ఇది ఈయనది. అబ్బాయి అసలు ఏం లేదబ్బా, అసలు ఒక జీల్ లేదు. గేమ్ ఆడుతున్నాడు కానీ ఒక జీల్ లేదు. ఎందుకంటే అవతల టీంలో ఉన్న ముగ్గురు వీళ్ళ ఫ్రెండ్స్, అబ్బాయి ఫ్రెండ్స్. ఎవరు, సోనియా కానీ, నిఖిల్ కానీ, పృథ్వీ కానీ. వీళ్ళ ముగ్గురితో ఎక్కడ గొడవలు వచ్చేస్తాయా అన్నట్టు ఏదో ఆడేంలే అన్నట్టు ఆడుతున్నాడు అబ్బాయి. మళ్ళీ లోపలికి వచ్చి పృథ్వీ గురించి అంటున్నాడు అనమాట. పృథ్వీ హౌస్లో వర్స్ట్ గేమర్ అని చెప్పేసి అంటున్నాడు. ఏదో ఒకటి వర్స్ట్ గేమో ఏదో గేమ్ ఏదో తను ఆడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు, ఒక చీఫ్ని లీడ్ చేస్తా ఏం చేస్తున్నావు, నువ్వు ఏం చేయట్లేదు. సో ఇది నాకు ఇప్పటి వరకు చూసిన దాంట్లో అనిపించింది. నేను చూసింది లైవ్లో కోడిగుడ్డు టాస్క్ చూశాను, అంతకంటే ముందు ఏమయ్యాయేమో నేనైతే చూడలేదు. కోడిగుడ్డు టాస్క్ మాత్రం ఫస్ట్ నుంచి చూస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఒక గొడవ కూడా అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నబీల్ అంటాడనమాట, ఈ లోపు మనీ గురించి ఇంకా ఉంది కదా, చెప్పడం చెప్పానా ఏం మరి మళ్ళీ చెప్తా. వెళ్ళి ఈ కెమెరా ముందు ఏడుపులు, అంటే కెమెరా చూడట్లేనట్టు ఏడుపులు, అంటే సింపతి చేయట్లేదు మణికంఠ పాపం. ఎందుకంటే కెమెరాలు చూడకుండా ఇదిగో ఇలా ఓ మూల ఉంటుంది కదా, ఈ మూలలో ఇలా పెట్టిన ఏడుస్తున్నాడు. సో కెమెరాలు చూడట్లేదు. సో ఇది జరిగింది కదా. సో ఆ తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత సోనియాని అక్క లోపలికి రా ఒకసారి అన్నాడు. లోపలికి వచ్చిన తర్వాత మనకి ఎపిసోడ్లో చూపిస్తాడో లేదు తెలియదు, కానీ లోపలికి వచ్చిన తర్వాత అక్క ఇప్పుడు నాకు ఒక హగ్ కావాలక్క, అయ్యయ్యో ఎక్కడ చూసినా కెమెరాలు ఉన్నాయే, ఇప్పుడు నాకు ఒక హగ్ కావాలక్క అంట. అంటే నేను చాలా ఎమోషన్లో ఉన్నాను, ఇప్పుడు నా ఎమోషన్ తీరాలంటే నా అక్క లాంటి నేను హగ్ చేసుకుంటే నా ఎమోషన్ అంతా తీరిపోద్ది అని మణికంఠ గారి ఒపీనియన్. సో అది తన ఎమోషను, తన బాధ ఈ కెమెరాలు ఏవి చూడకూడదు పాపం, చూడకుండా పాపం వాళ్ళ అక్కని హగ్ చేసుకోవాలి. సో అప్పుడు తన బాధ అంతా తీరిపోద్ది. సో అది అంటే సోనియా అంటే నేను గేమ్ ఆడాలరా, నీకు హగ్ ఇస్తే నా ఎనర్జీ పోతుంది అంటే, అక్క రా అక్క ఒక హగ్ ఇయ్య అంటే ఓకే అని హగ్ ఇచ్చింది పాపం. అప్పుడు మన ఈ ఎవరు ఎమోషన్ ఉంది కదా మణికంఠది, ఇక్కడ చాలా చిరాగ్గా ఉంది మణికంఠది. నేను ఎలా చెప్తున్నానంటే మణికంఠ చేసే పనులు చిరాగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా చిన్న విషయం ఉందనుకో, ఇప్పుడు టాస్క్లు ఉన్నాయా, మణికంఠ ఏం చేస్తాడు తెలుసా, టాస్క్లు బాగానే ఆడతాడు, కానీ ఆడే విధానం ఉంటుంది చూడండి, తినకి నాకు ఛాన్స్ కావాలి అని అడిగే విధానం ఉంటుంది చూడండి, నాకే ఇవ్వు ఫస్ట్, ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి ఇయ్యి అన్నట్టు మాట్లాడతాడు. సో పర్ఫార్మెన్స్ ఒకటే బాగుంటే కుదరదు, తను మాట్లాడే విధానము. నువ్వు టాస్క్లు బాగా ఆడితే సరిపోదు, నువ్వు ఏదైతే నాకే ఇవ్వు ఫస్ట్. మళ్ళీ ఇక్కడ మనకి యాక్చువల్గా ఏదైతే మనకంటే ఏడుపుందో ప్రోమోలోనే చూసాం, ఎపిసోడ్లో లైవ్లో ఎత్తేసాడు. అక్కడ ఏమంటున్నాడు ఏంటంట,
వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్ల కావాలంట తిన విన్ అవ్వాలంటే. మిగిలిన వాళ్ళు మరి ఇక్కడ సామాన్లు గిన్నెలు కడుక్కోవడానికి వచ్చారు. వాళ్ళు విన్ అవ్వడానికి రాలేదు. ఏం మాట్లాడుతున్నా పిల్లోడు, నువ్వు విన్ అవ్వాలంటే ఆడు, ఆడితే జనాలకు నచ్చితే వాళ్ళు ఓటేస్తారు. అంతేగాని సింపతి డ్రామాలు చేసి నాకు మా పిల్ల కావాలి, మా ఆవిడ కావాలి, నేను గేమ్ విన్ అవ్వాలి అంటే, విన్ అవ్వాలంటే ఆడు. మిగిలిన వాళ్ళందరూ పని లేక హౌస్లో ఏమైనా సామాన్లు తూముకోవడానికి వచ్చారా, వాళ్ళు కూడా విన్ అవ్వడానికే కదా వచ్చారు. చాలా చిరాకుగా అనిపించింది నాకు అది మనీది చూస్తే. ఇలా ఉంటే ఓట్లు పడే ఓట్లు కూడా పడవు పిల్లోడికి. ఫస్ట్ వీక్ వేశారంటే పాపం నిజమే సింపతి కాదేమో అని నమ్మి వేశారు. ఈ రోజు ఏదైతే చేశాడో అది సింపతి కాదేమో అని ఎవరు అనుకోరు. ఏమో ప్రోమోని చూస్తే అనిపించింది అది. ఏమన్నా ఎపిసోడ్లో ఏమన్నా కొత్తగా ఉంటే అప్పుడు చూద్దాం. సో ఇది నెక్స్ట్ వచ్చేసి బయట నబీల్, ప్రేరణ, యష్మి ఉంటారు. సో నబీల్ అంటాడు సోనియా ఎందుకో చాలా ఫేక్ అనిపిస్తుంది నాకు అని అంటే, ప్రేరణ అంటది వెల్కమ్ టు ద టీమ్, మాకు కూడా తను ఫేక్ అనిపిస్తుందంట. ఇంకో విషయం చెప్పనా మీకు, సోనియాను ప్రేరణ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో ఈమె మళ్ళీ తనకి చెప్తుంది నబీల్కి వెల్కమ్ టు ద టీమ్ అంట, సోనియా ఫేక్ అని మాకు అనిపిస్తుందంట. యష్మికిను సోనియాకి అయితే పట్టలేదు, అది క్లియర్. కానీ ఈ రోజు వరకు అయితే ప్రేరణ సోనియా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. సో ఇప్పుడు మరి సడన్గా వాళ్ళు ఏమన్నా శత్రువులు అయ్యారేమో కానీ ఇది. సో మధ్యలో ఒకసారి టాస్క్ని ఆపేశాడు బిగ్ బాస్. ఎందుకంటే వీళ్ళు ఒకటి చెప్పలేదు కదా, వీళ్ళు అటాకింగ్కి వెళ్ళారు కదా. ఫస్ట్ టాస్క్ మొదలైనప్పుడు అటాకింగ్కి వెళ్ళారు కదా, అప్పుడు కొన్ని ఎగ్స్ తీసుకుని వెళ్ళగానే ప్రేరణ వాళ్ళు అక్కడ అటాకింగ్కి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఎవ్వరు లేరు ఎగ్స్ పడుతున్న దగ్గర. విష్ణును ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు. ప్రస్తుతం అయితే విష్ణు ఉంది. మొత్తం ఇలా ఇన్ని ఎగ్స్ పట్టుకుంది చేత్తో, ఎవరు లేరు పక్కన. వాళ్ళందరూ వెళ్ళి ఆల్రెడీ కొన్ని నైనిక పట్టుకెళ్ళింది కదా, ఎగ్స్ మీద పడ్డారు. సో అది ఏంటి ఇంత తింగరగా ఆడుతున్నారని అప్పుడే అనిపించింది. ఇప్పటి వరకు అయితే తింగర గేమ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది వీళ్ళది. సో ఇది జరిగింది. సో ఫస్ట్ ఏమైందంటే ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి గేమ్ స్టాప్ చేసేటప్పటికి నిఖిల్ క్లాన్ దగ్గర 21 ఉన్నాయి, ఆబాయ్ క్లాన్ దగ్గర 10 ఉన్నాయి. ఉండవా మరి అక్కడేమో ఎగ్స్ పడుతుంటే ఎగ్స్ పట్టుకోకుండా వచ్చి వీళ్ళ మీదకి అటాక్కి వెళ్ళారు. సో విష్ణుప్రియ శుభ్రంగా ఎగ్స్ అన్ని ఇలా పట్టుకుంది తెచ్చుకుంది. సో ఆ రకంగా వాళ్ళకి ఎక్కువ వచ్చాయి ఆ రౌండ్. సో మనకి ఎపిసోడ్లో లైవ్లో ఇంకా రాలేదు. ఇంకోటి ఏంటంటే నిఖిల్కి ఒక స్పెషల్ ఎగ్ వచ్చిందనమాట. ఆ స్పెషల్ ఎగ్ పవర్ పాజిటివ్ అయినా అయి ఉండొచ్చు, నెగిటివ్ అయినా అయి ఉండొచ్చు, ఇంకా చెప్పలేం. సో ఇది లైవ్లో రాలేదు. సో నిఖిల్కి ఒక స్పెషల్ ఎగ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి తర్వాత టాస్క్ జరుగుతున్నప్పుడు లాస్ట్కి బిగ్ బాస్ ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి చెప్పమంటాడు. దీని తర్వాత ఇంకో టాస్క్ కూడా అయ్యింది, ఒక్క నిమిషం ఉండండి. ఎన్ని వీళ్ళు కౌంట్ చేశారు. నిఖిల్ వాళ్ళ దగ్గర 66 ఉన్నాయి, అభయ్ వాళ్ళ దగ్గర 34 ఉన్నాయి. సో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు నిఖిల్ వాళ్ళని అభయ్ క్లాన్లోంచి ఒకళ్ళని అవుట్ చేసే ఛాన్స్ వచ్చిందని. సో వాళ్ళు నబీల్ని అవుట్ చేస్తారనమాట. సో ఆ రకంగా నబీల్ అవుట్ అవుతాడు. అవుట్ అయ్యాక నబీల్ని ఈ టాస్క్కి సంచాలకుగా పెడతారు. సో సంచాలకుగా పెట్టిన తర్వాత రూల్స్ పెడతాడు. సో ఎవరో కూడా ఆ ఎగ్స్ని టచ్ చేయడానికి వీల్లేదు, అంటే ఎగ్స్ ఇలా క్లోజ్ చేయడానికి వీల్లేదు, అలా ఓపెన్ నుంచి కావాలంటే డిఫెండ్ చేసుకోండి అని. సో ప్రస్తుతానికి అది అయింది. ఆ తర్వాత నిఖిల్ యష్మి వీళ్ళ మధ్య గొడవ అవుతుంది. సో కరెక్ట్గా గొడవ అయ్యే టైంలో నేను ఏదో పని చేసుకుంటున్నా. సో అది మళ్ళీ చూడాలి ఆ ఫీడ్. సో దాని గురించి అందుకే ఇక్కడ మాట్లాడలేదు. సో ఇది నెక్స్ట్ ఇంకా చాలా అయ్యాయి, ఒక్క నిమిషం చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి టాస్క్, ఇంకొక టాస్క్ ఉంది. ఇది మనకి ఇంకా లైవ్లో రాలేదు. ఆ టాస్క్ ఏంటంటే బాల్స్ని హోల్స్లో పడేలాగా కొట్టాలి. ఇది అభయ్ క్లాన్ నుంచి అభయ ఆడతాడు, నిఖిల్ క్లాన్ నుంచి నైనిక ఆడుతుంది. నైనిక 60 బాల్స్ని కొడుతుంది, అంటే తనకు 60 పాయింట్స్ వస్తాయి. అభయ్ క్లాన్కి 90 పాయింట్స్ వస్తాయి. ఈ ఒక్క టాస్క్లో అభయ్కి ఎక్కువ వచ్చాయి అనమాట. సో ఫైనల్గా వీళ్ళకి ఫుడ్ వస్తుంది అనమాట. ఫుడ్ ఛాన్స్ ఏంటంటే నిఖిల్ క్లాన్ ఏమో నాన్ వెజ్ ఫుడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అభయ్ క్లాన్ ఏమో వెజ్ ఫుడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు అయితే అయ్యింది ఇది. మళ్ళీ మనం ఎపిసోడ్ ఆల్రెడీ లైవ్లో గుడ్డుల టాస్క్ అవుతుంది, ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనం ఎపిసోడ్ అయ్యాక మాట్లాడుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కనుక లైవ్ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాటా బై.